స్థితిలో ఉండి ప్రజల మనోభావాలను, ప్రజల ఎమోషన్స్ను క్యాష్ చేసుకున్నారు. లక్షలకు లక్షలు దండుకున్నారు. తమ దగ్గరికి ఒక జంట వచ్చిందంటే వారికి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉన్నా లేకపోయినా, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లుగా లేకపోతే వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పిల్లలు పుట్టించడమే పరమావధిగా ఎలాగైనా సరే మనం చూసాం. తన భర్త స్పర్మ్ తీసుకొని పిల్లలు కావాలని ఆ మహిళ అడిగితే అలా కాకుండా ఎవరో ఒక అనానిమస్ పర్సన్ యొక్క స్పర్మ్తో పిల్లల్ని కనిచ్చినటువంటి పరిస్థితి చూసాం. మరోవైపు సరోగసీ విషయంలో కూడా ఇష్టం వచ్చినట్లుగా చేశారు. రూల్స్ మర్చిపోయారు. సరోగసీ విషయంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకుండా మన దగ్గర ఉన్నటువంటి సరోగసీ మన దగ్గర ఇల్లీగల్గా ఉన్నటువంటి విధానాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. ఎంతోమంది దంపతుల యొక్క ఎమోషన్స్తో ఆడుకున్నట్లుగా తెలుస్తోంది. కోట్లకు కోట్లు దండుకున్నారు. 1, 2 కాదు, బ్రాంచెస్ ఓపెన్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లోనే 3 ప్రధాన బ్రాంచెస్ ఉన్నాయంటే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి బ్రాంచెస్తో కూడా కాంటాక్ట్ చేసుకున్నారు. చాలామంది పేద మహిళల్ని డబ్బు ఆశ చూపించి సరోగసీ పేరుతో వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో చెలగాట వాడినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి పోలీసుల విచారణలో. అలాగే ఒక పెద్ద నెట్వర్క్ బయటపడుతోంది. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? నందు చూడొచ్చు, హైదరాబాద్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవస్థకు సంబంధించి కొత్త కోణాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది విజయవాడలో ఉన్నటువంటి సృష్టి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్. మీరు ఒకసారి విజువల్స్లో ఒక్కసారి మా కెమెరామెన్ జూమ్ చేసి చూపిస్తారు. పైకి ఒక్కసారి మీరు చూడొచ్చు. పైన ఉన్నటువంటి డాక్టర్ నమ్రతాస్ సృష్టి అంటూ కూడా ఇక్కడ పెద్ద 4 అంతస్తుల బిల్డింగ్లో ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. దాదాపు కొన్నేళ్ల పాటు ఈ దందా అంతా కూడా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మనం ఒకసారి ఇక్కడ పరిసరంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే కనుక ఇక్కడ జరిగేటువంటి అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం రాజస్థాన్కి సంబంధించి ఒక జంట హైదరాబాద్లో ఉన్నటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు. తమకు పిల్లలు కావాలని. అక్కడ ఆ దంపతులకు సంబంధించి దాదాపు 30 లక్షల రూపాయల డబ్బు తీసుకొని వారికి బిడ్డని ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాదాపు 30 లక్షలు తీసుకున్న తర్వాత వాళ్ళు ముందే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. బిడ్డను కన్న తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తాము, చేయించిన దాంట్లో మా డిఎన్ఏ టెస్టే ఉండాలంటూ కూడా హాస్పిటల్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఆమె ఖచ్చితంగా బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు అంటూ కూడా అప్పుడు చెప్పిన పరిస్థితి. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు సంబంధించి ఆరోగ్యం క్షీణించడం, నిత్యం ఆరోగ్యం క్షీణించడంతో వారికి అనుమానం వచ్చి ఆసుపత్రికి వెళ్ళి అడిగితే ఇది బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్తే అక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించకుండా తప్పించుకున్న పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఆ దంపతులకు అనుమానం వచ్చి వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే అప్పుడు దీనికి సంబంధించిన ఆగడాలను కూడా ఒక్కొక్కటిగా వెలిగి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఇక్కడ ఆసుపత్రి, విజయవాడకు సంబంధించిన ఆసుపత్రులు ఉన్న ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీకు కనిపిస్తుంది. ఇది ప్రచార రథం. ఈ సృష్టి ఆసుపత్రికి సంబంధించి ఇది ప్రచార రథం అని చెప్పాలి. ఈ వాహనంలోనే వాళ్ళు ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళటం, అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి పేద గర్భవతులను గుర్తించి వారిని వలలు వేసుకొని వారికి సంబంధించి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడికి సృష్టి ఆసుపత్రికి తీసుకురావటం, ఆ బిడ్డలను కూడా విక్రయించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఈ సృష్టి ఆసుపత్రి నమ్రత మీద ఉన్నాయి. గతంలో వైజాగ్లో 2018లో ఆ సమయంలో అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో కూడా ఈమె మీద ఆరోపణలు. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇది సృష్టి యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్. ఇక్కడ ఒక ప్యాకేజీ కూడా వీళ్ళు దీని మీద డోర్ మీద ముద్రించిన పరిస్థితి. సంతానం కోసం కలలు కంటున్న జంటల కోసం ఐవీఎఫ్ 99,000 రూపాయలకు మాత్రమే ఎగ్ డొనేషన్తో కూడా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఇన్ ఐవీఎఫ్ యూనివర్సల్ సృష్టి ఐవీఎఫ్ సెంటర్. ఇది ఇది నినాదంతో వీళ్ళు ప్రజల వద్దకు వెళ్ళటం, మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అక్కడ పేద గర్భవతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళని సృష్టి ఆసుపత్రికి తీసుకొచ్చి బిడ్డలను విక్రయించే ఘటనలు కూడా జరిగాయని చెప్పి
మనకు అందుతున్న సమాచారం అవుతుంది. ట్యూబెక్టమీ అయిన వారికి 40 సంవత్సరాలు దాటిన వారికి మగవారిలో వీర్య కణాలు లేకపోయినా బీర్జం నుండి తీసి ట్రీట్మెంట్ చేయబడిన మా ప్రత్యేకత అంటూ కూడా, అంటే ఐవీఎఫ్లో ఏవైతే ప్రత్యేకత ఉంటో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఇది ప్రచార రథానికి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి మనకు ఒక పాంప్లెట్ కూడా కనిపిస్తుంది. మనం దీన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ పాంప్లెట్ ఒకసారి మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేను దీన్ని ఇక్కడ పెడతాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం మరియు అన్ని రకాల స్త్రీల సమస్యలు చూడబడును. ఉయ్యూరు పరిసర ప్రాంత ప్రజలకు సువర్ణ అవకాశం. ఉయ్యూరు రిలయన్స్ మాల్ పక్కన ఉన్నటువంటి ఒక హోటల్లో హాస్పిటల్ నందు, హోప్ హాస్పిటల్స్ నందు ఈ కార్యక్రమం పెడుతున్నామని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు కరుణ, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, కరుణ డాక్టర్ ఎవరైతే ఇక్కడ విజయవాడ కరుణ ఆమె పేరు మీద ఈ హాస్పిటల్ రన్ అవుతుందో, ఇక్కడ దీనికి సంబంధించి కరుణ అనేటువంటి డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్జీఓ ఉన్నారంటూ కూడా ఆవిడ చాలా సీనియరు. మీకు పిల్లలు కలగకపోతే ఖచ్చితంగా ఇక్కడ రావాలంటూ కూడా ఈ పాంప్లెట్ ప్రధానంగా ముద్రించినట్టు తెలిసింది. ఎట్లా ఈ యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ నెంబర్లు కూడా, ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళు ముద్రించడం. ఎందుకంటే దీనికి సంబంధించి ఇక్కడ ఈ వ్యవహారానికి సంబంధించి ఇది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఒక పెద్ద చైన్ మార్కెట్ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఒక్క విజయవాడలో ఇది ప్రధాన ఆసుపత్రి. ఇది ఇక్కడి నుంచి నమ్రత ఎవరైతే ఉందో ఆవిడ సామ్రాజ్యాన్ని సృష్టించినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూడా ఈ సృష్టి హాస్పిటల్లో పెట్టడం, అక్కడ ఒక జంట వచ్చి ఇప్పుడు ఫిర్యాదు చేయడం కోసం ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. గతంలో వైజాగ్లో కూడా ఆమె ఆసుపత్రి సృష్టి పేరుతో అక్కడ ఆసుపత్రి నిర్వహించారు, ఐవీఎఫ్ సెంటర్ నిర్వహించారు. అక్కడ కూడా చాలా ఆరోపణలు రావటం, పేద గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఆసుపత్రి తీసుకొచ్చి పిల్లల్ని విక్రయించడం, మరోవైపు వీర్య కణాలను మార్పిడి చేసి వారికే బిడ్డలు పుట్టే విధంగా చేస్తామని చెప్పి వేరొకరి వీర్య కణాలు తీసుకొచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి బిడ్డల్ని అప్పచెప్పడం లాంటి దందాంతో కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఒకసారి హాస్పిటల్ పరిసర ప్రాంతాలు చూస్తే ఇక్కడంతా కూడా ఒక సాధారణంగా ఇది శని ఆదివారాల్లో సెలవు కావడంతో ఇప్పుడంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎవరైతే డాక్టర్ కరుణ ఉన్నారో ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది, ఆవిడ అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక్కడ మరొక మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే నమ్రత ఉన్నారో నమ్రత ఇక్కడ ఆసుపత్రిలో కూడా హోమాలు చేసినట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. అంటే వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడ 9 రోజుల పాటు ఇతర రాష్ట్రాల నుంచి బాబాలను తీసుకొచ్చి ఇక్కడ హోమాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా చర్చనీయాంశం వస్తుంది. తెలంగాణ పోలీసులు నిన్న ఆవిడని ఇక్కడి నుంచి తీసుకెళ్ళినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడి నుంచి నమ్రతను తెలంగాణ తీసుకెళ్ళటం, మరోవైపు వైజాగ్కి సంబంధించిన ఎవరైతే సృష్టి ఆసుపత్రులు ఉందో ఆ సృష్టి ఆసుపత్రికి సంబంధించి మేనేజర్ ఎవరైతే ఉంటారో అక్కడ మేనేజర్ని కూడా అదుపులోకి తీసుకుంటూ తెలుస్తుంది. అక్కడ కూడా సోదాలు చేయటం పోలీసులు, అదేవిధంగా అక్కడ సంబంధించి కీలక ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంటూ తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో కూడా సృష్టి ఆసుపత్రిలో కీలకమైనటువంటి సోదాలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ సృష్టి ఆసుపత్రికి సంబంధించి ఒక్కొక్క ఆగడాలన్నీ కూడా వరుసగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం వైజాగ్, హైదరాబాదు, విజయవాడ మాత్రమే కాదు, కోల్కతా, ఒడిశాలో కూడా వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఇదే దందాను వాళ్ళు అక్కడ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ మన ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ పనిచేసేటువంటి ఒక స్టాఫ్ ఉన్నారు. సార్, అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? నేను కొత్త ఏం చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ? వాచ్మెన్ సార్. అంటే హాస్పిటల్ ఏ రోజుల్లో హాస్పిటల్ ఇక్కడ రన్నింగ్లో ఉంటుంది? ఏ డాక్టర్లు అందుబాటులో ఉంటారు? కరుణ మేడం. కరుణ మేడం ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఇక్కడ? నా తెలియదు, నేను 1 year వచ్చి నేను. నమ్రత డాక్టర్ ఎప్పుడైనా ఇక్కడ రావటం? ఎప్పుడో వస్తారు మేడం, ఎప్పుడన్నా ఒకసారి. ఇది చూస్తున్నాం కదా, మొత్తంగా ఈ ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ వ్యవహారం అంతా కూడా చాలా గుట్టుగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్లో కూడా చూస్తే ఒక ప్రచార